నీకే ఆరాధన నీకే అందరూ చప్పట్లు కొడదాం. ఆరాధన నీకే ఆరాధన నీకే ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు. స్తోత్రం స్తోత్రం. మనందరం కూడా ఆకాశం వైపు కరలెత్తుచు యేసయ్యా నీవే ఆధారమైన వాడవు, నీవే నాకు దిక్కు, నీవే నా కొండ నా కోట నా ఆశ్రయము నీవే అని ఆయన వైపు చేతులు చాపుతూ మనమందరము స్తుతి చేద్దాం. స్తోత్రం. మన్నాను కురిపించినావు, బండని నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండని నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే. రెండు చేతుల పైకి ఆరాధన చేద్దాం. నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆరాధనకు యోగ్యుడు, వ్యాధులను తొలగించినటువంటి దేవుడు స్తుతులకు పాత్రుడైన యేసే నామాన్ని కనపరచుదాం. సజీవుడైనటువంటి దేవుణ్ణి స్తోత్రం స్తుతి. ఆమేన్. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. అందరూ కలిసి పాడదాం. స్తోత్రం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, మమ్ము స్వస్థపరచును. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆమేన్. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. అందరూ చెప్తాం. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన
స్తుతి ఆరాధన మనందరం సిద్ధపడదాం. ఆరాధన స్తుతి ఆరాధన. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. అందరం చెప్తాం. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని
కూడా సిద్ధపడదాం. మన దేవుడు మనతో మాట్లాడబోతున్న దేవుడు మారని దేవుడు, మరవని దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ఏకైక దేవుడు, మన జీవితాలను బలపరచబోతున్న దేవుడు. యేసయ్యా, నాతో మాట్లాడవా అని అడగగలిగితే నీతో మాట్లాడే దేవుడు, నీ సమస్యలు తీర్చే దేవుడు, నీ బాధను తొలగించే దేవుడు, నీ భారాన్ని తొలగించే దేవుడు, నీ దుఃఖమును నాట్యముగా చేయగలిగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనతో మాట్లాడబోతున్న దేవుడు. యేసయ్యా, ఎవరికి చెప్పుకోలేని బాధలో నేనున్నానయ్యా, నన్ను బలపరిచి ధైర్యపరిచి ఆదరించవా నేను అడగగలిగితే ఆయన వాక్కులు చేత నిన్ను బలపరచటానికి ఆయన దాసుని నిలబెట్టుకునబోతున్నాడు. ఆయన దేవుడే మాట్లాడబోతున్నాడు, దేవుడే దర్శించబోతున్నాడు. నీ జీవితాల్లో ఉన్న ప్రతి భారాన్ని తొలగించబోతున్నాడు ఆయన. నీలో ఉన్న ప్రతి వ్యాధిని తొలగించబోతున్నాడు ఆయన. నీ దుఃఖ దినములను సమాప్తం చేయబోతున్నాడు ఆయన. యేసయ్యా అని పిలవగలిగితే నిన్ను దాటిపోయేవాడు కాదు ఆయన. నీ పిలుపుని విని, నీ స్వరాన్ని విని, నీ కేక విని ఏం కావాలమ్మా అని అడుగుతున్నాడు ప్రభు. మాట్లాడబోతున్న దేవుడు. మనందరం కూడా సిద్ధపడదాం. వాక్యం కొరకు మనందరం సిద్ధపడదాం. ప్రశాంతమైన వాతావరణంలో మెల్లనైన స్వరముతో ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. ఎలాంటి మనసు అటు ఇటు వెళ్ళకుండా స్థిరపరుచుకొని, ప్రభా నాతోనే మాట్లాడు ప్రభా అని మనం అడుగుదాం. సహాయం చేయబోతున్నాడు ప్రభు. సంఘ పెద్ద చిన్నతలను ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం ప్రభు సన్నిధిలో. వాక్యం కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు. ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశంలో అందులో సమస్తమును కలగేసినటువంటి దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకున్నాం. నేను ఎక్కడైతే ఒక్కరిద్దరు కూడా నీ నామాన్ని గణపరుస్తారో వారి మధ్య నీ ఉంటానని సెలవిచ్చిన దేవా. అవును తండ్రి, మధ్యాహ్న కాల వేళల్లో తండ్రి నీ సన్నిధానంలో చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించము, దీవించము నైనా. అవునైనా నీ దాసుడు సుదర్శన అబ్రహాము వాక్యం చెప్తున్నగా ప్రతి ఒక్కరూ వినగల మనసును, గ్రహించగల హృదయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కూడా నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా మేము చే ప్రతి విషయంలో, ప్రతి పనిలో నువ్వు మమ్మల్ని ముందుండి నడిపించమని ఈ కొద్ది వినపం నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. మంచిది, చక్కని ప్రార్థించినటువంటి సంఘ పెద్ద చిన్నతన గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అందరు కూర్చోండమా, కాస్త ముందు జరిగి కూర్చోండి. మీ ముందర ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేసు ఖాళీగా లేకుండా మీరందరూ కూర్చోండి దయచేసి. హల్లెలూయా. చేతులు కనపడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మధ్యాహ్నం వేళలో ఈ మండుటెండలో దేవుని సన్నిధికి చేరి వచ్చి రెండవ రోజు 23వ సంఘ వార్షికోత్సవాలకు ఎంతో ఆసక్తితో సకాలానికి వచ్చి కూర్చుని వాక్యం వినబోతున్న
మీ అందరినీ దేవుడు బహుగా 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 దీవించునుగాక. ఆమేన్. కాబట్టి శ్రద్ధగా వాక్యాన్ని విందాం. పిల్లలు గలిబిలి చేయకుండా, అటు ఇటు తిరగకుండా చక్కగా మనందరం కూడా శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఈనాటి దినమున రాత్రి వాక్యాన్ని బోధించడానికి మన మధ్యకు వచ్చిన దైవజనులు మరలా కర్నూలు ప్రాంతానికి వెళ్ళి మరలా మన మధ్యకు రావటం మనకెంతో దీవెనకరం. రెవరెండ్ సుదర్శన్ అబ్రహాం గారు చక్కని వాక్యాన్ని బోధించగలిగిన దైవజనులు. సమయమున దైవజనులకు సమయాన్ని అప్పగిస్తున్నాం. చప్పట్లు కొడుతూ దైవ సేవకులను ముందుకు ఆహ్వానించుదాం. ప్రైజ్ ద లార్డ్. అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరిని చూస్తుంటే. ఎందుకంటే ఈ మండు టెండలో ఈ మిట్ట మధ్యాహ్నం దేవుని వాక్యం కొరకు మీరు తృష్ణ కలిగి ఉన్నారంటే మీరు సామాన్యులు కాదు. గత 30 సంవత్సరాలుగా పదుల సంఖ్యలోను 10,000 మంది సంఖ్యలోను వాక్యం బోధించిన అనుభవం నాకుంది. 4 రాష్ట్రాలలో విస్తారంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాను. ఆసక్తి కలిగిన బిడ్డలు చాలా తక్కువ, వాక్యం పట్ల మక్కువ కలిగిన వారు చాలా తక్కువ. కానీ ఈరోజు ఇంతమందిని మిట్ట మధ్యాహ్నం వాక్యం కొరకు ఆసక్తి గల వారిని చూస్తుంటే నా హృదయం ఎంతో సంతోషిస్తూ ఉంది. ఈరోజు పొద్దున 7 గంటలకి ఒక మందిరానికి వెళ్ళి 8 నుంచి 9 గంటల వరకు వాక్యం అందించాను. తర్వాత మళ్ళీ 9 గంటలకు ఇంకొక మందిరానికి వెళ్ళి